జెజెకే చాప్టర్ 259 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఈ చాప్టర్ వచ్చేసి బ్రో చాలా అంటే చాలా సాడ్ గా అయితే ఉంది. ఎందుకంటే ఈ చాప్టర్ లాస్ట్ లో ఒక క్యారెక్టర్ ది డెత్ అయితే అయిపోయింది. అదైతే అన్ఎక్స్పెక్టెడ్, నేనైతే అనుకోలా. ఆ డెత్ చూసిన తర్వాత మీరు సాడ్ గా అయిపోతారు. ఇంకా మీ అందరికి తెలిసిందే జెజెకేలో ఒక క్యారెక్టర్ చనిపోతే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిద్దని చెప్పి. అలాగే ఈ చాప్టర్ లో ఇంకొక కొత్త క్యారెక్టర్ అయితే వచ్చేసింది. ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం నేర్చుకున్నా లెట్స్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన కాము యూజీ చోజో నుంచి. మన యూజీ చోజోని అడుగుతారు నాకు కన్వర్షన్ చేయడం నేర్పమని. కానీ మన చోచోకి అయితే నేర్పించడం రాదనమాట. హీఈస్ నాట్ ఏ గుడ్ టీచర్. అందుకే మన కామ నేర్పిస్తాడు అనమాట యూజీ ఇతదోరికి ఆ కన్వర్షన్ ఎలా చేయడం. ఇక మన చోచో చెప్తాడు కావాలంటే యూజీ నేను నీకు సూపర్ నోవా అటాక్ ఎలా చేయాలో అది నేర్పించగలను అని చెప్పి తను అంటాడు. కానీ మన కాము అయితే తన్ని ఆపేశాడు అనమాట. చోచో అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మన యూజీ ఇతదోరి అయితే తన బ్లడ్ ని ఎలా ఆపాలో అది నేర్చుకోవాలి. ఫస్ట్ మన ఇతదోరికి తన బ్లడ్ ని కండెన్స్ చేయడం రాదు కాబట్టి ఫస్ట్ అది నేర్పిద్దామని చెప్పి మన కాము అంటాడు. ఇంకా దీంతో మనకి చెప్తారు మన యూజీ ఇతదోరి సెకండ్ పర్సన్ తో బాడీ స్వాప్ చేశాడు కదా, ఆ సెకండ్ పర్సన్ ఎవరో కాదు మన యూటా. అయినా మీ అందరికి గుర్తుంటే నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను అనమాట, చేస్తే మన యూజీ ఇతదోరి యూటాతో బాడీ స్వాప్ చేసి ఉంటాడని. ఇక్కడ మనకైతే ప్రస్తుతం కన్ఫర్మ్ చేస్తారు మన ఇతదోరి ఇద్దరితో తన బాడీ స్వాప్ చేశాడు. ఫస్ట్ వచ్చేసి మన ఫుజుకాబే, ఇంకా సెకండ్ వచ్చేసి మన యూటా. ఇప్పుడైతే మనకి క్లారిటీ వచ్చేసింది. కానీ ఇక్కడ మనకు చెప్పలేదు ఏంటంటే మన ఇతదోరి యూటాతో బాడీ స్వాప్ చేశాడు కానీ ఏం నేర్చుకున్నాడు? రివర్స్ కస్ టెక్నిక్ నేర్చుకున్నాడా, డొమైన్ ఎక్స్పాన్షన్ నేర్చుకున్నాడా, లేకపోతే ఆ కర్సల్ ని కాపీ చేసే టెక్నిక్ ఉంది కదా అది నేర్చుకున్నాడా? సో అసలు ఏం నేర్చుకున్నాడో అది మనకు తెలియదు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సుకున దగ్గరికి అయితే వెళ్ళిద్ది అనమాట. తనైతే తన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇక్కడ మనకి ఇంకోటి కూడా తెలిసిద్ది, అదే మన సుకున తన ఫైర్ టెక్నిక్ ని ఓపెన్ చేశాడు కదా, దాన్ని ఓపెన్ చేయడానికి తనకైతే ఒక క్లిఫ్ డిస్మాంటల్ ముందుగానే యూజ్ చేయాల్సి వచ్చింది. దీని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. మన సుకున థీమ్ వచ్చేసి కిచెన్ థీమ్ అనమాట. ముందు కోసేస్తాడు, దాని తర్వాత మంట పెడతాడు. ఇప్పుడు మంట పెడుతున్నాడు. ప్లస్ ఇక్కడ మనకు చెప్తారనమాట ఇప్పుడు సుకున ఈ ఫైర్ అటాక్ చేయబోతున్నాడు కదా, దీని యొక్క రేడియస్ అయితే తక్కువ ఉంది. ఇంకా అంతేకాదు ఈ అటాక్ యొక్క స్పీడ్ కూడా తక్కువ ఉంది అనమాట. ఇప్పుడు మన సుకున ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఏం చేస్తాడు గైస్, ఒక బైండింగ్ బౌ పెట్టేసుకుంటాడు. నాకు నిజంగా అర్థం కావట్లా, అది ఒక బైండింగ్ బౌ. అలాంటిది ఇప్పటివరకు ఈడు ఎన్నో బైండింగ్ బౌలు చేశాడు. నేను మొన్నటి వరకు అనుకున్నా ఒక క్యారెక్టర్ 2-3 సార్లు బైండింగ్ బౌ చేయగలుగుతాడని చెప్పి. కానీ ఇక్కడ మన సుకున బ్రో వాడి ఇష్టం ఎన్నైనా చేసుకుంటూ పోతున్నాడు. ఇంకా దీని తర్వాత సీన్ చెప్పేసి మనకైతే హురామే హకారిని అయితే చూపిస్తారు. ఇక్కడ మన హురామే చెప్తూ ఉండిద్ది ఇది మా విజయం అని. ఇక్కడ నేను చెప్తున్నాను కదా గైస్, ఇక్కడ హురామే హకారి ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఎందుకంటే అసలు వీళ్ళు ఫైట్ ఎప్పటి నుంచో సాగుతుంది బ్రో, ఇది ఎప్పుడు ఎండేద్దో నాకు అర్థం కావట్లా. అలాగే మన నరేటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట, ఈ కమినో అటాక్ ఉంది కదా ఇందులో చాలా అంటే చాలా ప్రెజర్ ఉండిద్ది. అలాంటి అటాక్ మన సుకున రిలీజ్ చేసినప్పుడు ఆ అటాక్ లోపల ఎవరైతే ఉన్నారో ఇన్స్టెంట్ గా చనిపోతారని చెప్పి మన నరేటర్ చెప్తాడు. కానీ ఈ అటాక్ మన సుకున అయితే ఆ గోజో ఫైట్ లో అయితే వాడలేదు. ఎందుకంటే అప్పుడు మన సుకున తన డొమైన్ యొక్క ఫ్యూచర్స్ ని చాలా అంటే చాలా మార్పులు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ అటాక్ అంతలా పనికిరాదు. అందుకనే మన సుకున గోజోతో ఫైట్ చేసేటప్పుడు ఈ అటాక్ అయితే సీల్ చేసి ఉంచాడు. ఒక రకంగా చెప్పాలంటే గోజో టైం ఇవ్వలేదన్నమాట ఈ అటాక్ చేయడానికి. సో బ్యాక్ టు చాప్టర్, ఆ అటాక్ ని మన సుకున రిలీజ్ చేస్తాడు. ఇంకా వెంటనే మన చోచో వచ్చి ఒక పెద్ద బ్యారియర్ పెట్టేస్తాడు అనమాట మన ఇతుదోరి చుట్టూ. దానికోసం మనోడు తన బ్లడ్ మొత్తాన్ని యూజ్ చేస్తాడు. ఇక్కడ మన చోచో అయితే మెల్లిగా చనిపోవడానికి వెళ్తున్నాడు. ఇంక తన ఫైనల్ వర్డ్స్ మన యూజీ ఇతుదోరికి చెప్తాడు, చూడు ఇతుదోరి నీ యొక్క ట్రైనింగ్ లో నేను నీకు హెల్ప్ చేయలేకపోయాను, నన్ను క్షమించు. నీకు నిజం చెప్పాలంటే నాకు తెలీదు అది నేను ఎలా యూజ్ చేస్తానో, అదైతే నా ఇన్స్టింక్ట్ మీద డిపెండ్ అయి ఉండిద్ది, నన్ను క్షమించు, నేనైతే నీకు ఒక యూజ్లెస్ బ్రదర్ గా ఉన్నానని చెప్పి తను అంటాడు. బ్రో అది వినితో తను లిటరల్లీ చాలా సాడ్ అయిపోయా. ఎందుకంటే తను ఎన్నో సార్లు యూజీ ఇతుదోరిని సేవ్ చేశాడు కానీ స్టిల్ తను అంటున్నాడు తను ఒక యూజ్లెస్ బ్రదర్ అని. కానీ ఇక్కడ మన యూజీ ఇతుదోరి అయితే చాలా అంటే చాలా సాడ్ అయిపోయాడు బ్రో. తనకున్న ఒక్క బ్రదర్ ని తను కోల్పోయాడు. ఇంకా బ్యాక్ టు చాప్టర్, దీని తర్వాత మనకైతే ఒక సోల్ వరల్డ్ అయితే చూపిస్తారనమాట. అక్కడ మన చోచో యూజీ ఇతని పొగుడుతూ ఉంటాడు. తను చెప్తాడు నువ్వైతే చాలా తొందరగా రివర్స్ కస్ టెక్నిక్ ని నేర్చేసుకున్నావు, నాకైతే చాలా గర్వంగా ఉంది, నువ్వు నా తమ్ముడివి. నిజాన్ని చెప్పాలంటే సుకున నీ యొక్క బాడీని యూజ్ చేశాడు కాబట్టి నీ బాడీ తొందరగా దీన్ని అడాప్ట్ చేసేసుకుంది. కానీ ఏదైనా సరే నువ్వు నాకన్నా ముందే రివర్స్ కస్ టెక్నిక్ ని నేర్చేసుకున్నావు. ఇట్స్ ఓకే, చిన్న తమ్ముడు ఎప్పుడైనా పెద్ద అన్నని సర్పాస్ చేసేస్తాడని చెప్పి తను అంటాడు. ఇంకా అక్కడ మనం ఒక పిక్చర్ ని చూసుకోవచ్చు బ్రో. మన చోచో అయితే వాళ్ళ తమ్ముళ్ళు అందరితో రీయూనైట్ అయితే అవుతాడు. అక్కడ వాళ్ళందరూ ఒకే ప్లేస్ లో ఉంటారు. ఇంక ఇక్కడ వాళ్ళ కాన్వర్జేషన్స్ కూడా చాలా సాడ్ గా ఉంటాయి. ఇంకా లాస్ట్ లో మన చోచో చెప్తాడు మేము గడిపిన 150 years కూడా మన యూజీ ఇతుదోరికి జస్ట్ కొన్ని రోజులే అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనకు ఆ సోల్ వరల్డ్ నుంచి రియాలిటీలోకి అయితే తీసుకొస్తారు. అక్కడ మన చోచో అయితే ఫైనల్ వర్డ్స్ చెప్తాడు. తను ఇతుదోరికి చెప్తాడు థ్యాంక్ యూ నువ్వు నా బ్రదర్ గా ఉన్నందుకు. అసలు ఆ మాటలు వినిన తర్వాత మన యూజీ ఇతుదోరి ఏడుస్తూ చెప్తాడు అరిగాతో అనికి, అంటే థ్యాంక్
థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్తాడు అనమాట. బ్రో ఇక్కడ నేను చాలా సాడ్ అయిపోయా. అసలు ఇక్కడ స్పాయిలర్స్ బ్రో, ఇది జస్ట్ స్పాయిలర్స్ మాత్రమే. అసలు రియల్ చాప్టర్ ఎలా ఉండిద్దో మన దగ్గర ఇమేజెస్ కూడా లేదు మీ అందరికి చూపించడానికి. కానీ దీంతో అయితే మనకైతే యూజీ ఇతుదోరిని చూపిస్తారనమాట. తనైతే సుకున ముందు నుంచి ఉంటాడు. ఇంకా మన యూజీ ఇతుదోరి చెప్తాడు గైస్ అని చెప్పి ఎంకల్ తిరుగుతాడు. కానీ ఎంకల ఎవ్వరు ఉండరు. నౌ హీ ఈస్ అలోన్ గైస్. అక్కడ ఎవ్వరు లేరు. ఏ సోసరర్ లేడు తనతో పాటు ఫైట్ చేయడానికి. చూసి నేను చాలా సాడ్ అయిపోయాను అనమాట. తను ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెనకాల తిరుగుతాడు. కానీ అక్కడ ఎవ్వరు ఉండరు బ్రో. తనైతే అందరినీ కోల్పోయాడు. ఇప్పుడు తన బ్రదర్ కూడా తనతో పాటు లేడు. అలాగే ఇక్కడ మన నరేటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. యూజీ ఇతుదోరి తన మైండ్ లో ఇలా అనేసుకున్నాడు. ఇప్పుడు తను ఎలాగైనా ఏది కోల్పోయినా సుకునతో ఫైట్ చేయాలి. తన రోల్ ని తను నిర్వహించాలి. అసలు చోచో తన తమ్ముడిని కాపాడడానికి తన ప్రాణాలని సాక్రిఫైస్ చేశాడు. ఇప్పుడు మన యూజీ ఇతుదోరి ఆ సాక్రిఫైస్ ని వేస్ట్ చేయకూడదని చెప్పి అక్కడ నరేటర్ చెప్తూ ఉంటాడు. కానీ దీంతో అయితే మన సుకునని చూపిస్తారనమాట. తానైతే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మన యూజీ ఇతుదోరి వైపు. కానీ మన యూజీ అయితే కదలనే కదట్లేదు. తను స్టిల్ అక్కడ నుంచున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, మనం యూజీ ఇతుదోరి నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అసలు ఎన్ని కోల్పోయినా తను ఇప్పటివరకు ఫైట్ చేశాడు. కానీ ఇప్పుడు తనతో పాటు ఫైట్ చేయడానికి ఎవ్వరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే మనడు హోప్సే వదిలేసుకున్నాడు. మీరే ఆలోచించండి, దేనికోసమైనా ఫైట్ చేయాలంటే ఒక మోటివేషన్ ఉండాలి. తనకి ఇప్పుడు అది లేదు. కానీ అప్పుడే ఆ ఫైట్ మధ్యలో మన టోటో అయితే వచ్చేసాడు అనమాట బ్రో. తన బ్రదర్ వచ్చేసాడు. ఒక రకంగా చూసుకుంటే ఒక బ్రదర్ పోతే ఇక్కడ ఇంకో బ్రదర్ వచ్చిండు. కానీ మన టోటో దగ్గర అయితే ఒక చేత లేదు. కానీ స్టిల్ వాడు అక్కడ ఫైట్ చేయడానికి వచ్చేసాడు బ్రో. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ప్యానెల్ అదిరిపోయింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీడు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి. అందుకోసం మనకైతే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇక్కడ మన టోటో అలాగే మేమే అయితే ఉండిద్ది. వీళ్ళిద్దరు కలిసి ఇందాక నుంచి మిగతా పీపుల్స్ అయితే రెస్క్యూ చేస్తున్నారు. సుకున డొమైన్ ఎక్స్పాన్షన్ లోపల కొంతమంది ఇరుక్కున్నారనమాట. నార్మల్ పీపుల్స్ వాళ్ళని వీళ్ళిద్దరు కలిసి రెస్క్యూ చేస్తున్నారు. కానీ ఇందాక జరిగిన ఫైట్ లో మన ఇతుదోరిని చోచోని కాపాడడానికి వాళ్ళిద్దరికి కుదరలేదు. ఎందుకంటే వీళ్ళైతే మధ్యలో ఉన్నారనమాట, ఆ డొమైన్ మధ్యలో. అందుకనే వీళ్ళకి కుదరలేదు వీళ్ళిద్దరిని సేవ్ చేయడానికి. ఇంక ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ఇక్కడ మన టోటో అయితే యూజీ ఇతుదోరికి అయితే కొంచెం మోటివేషన్ గా చెప్తారు అనమాట. ఐఎమ్ సారీ బ్రదర్, నేను కొంచెం లేట్ గా వచ్చాను. కానీ మిగతా సోసరస్ అందరూ సేఫ్ గానే ఉన్నారని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత మనోడైతే కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు అనమాట. ఇంకా దీని తర్వాత మన యూజీ ఇతుదోరి మళ్ళీ ఫైట్ చేయడానికి లెగుస్తాడు. తనకైతే ఆ మోటివేషన్ వచ్చేసిద్ది. ఇంకా వీళ్ళు సుకునతో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారనమాట. ఈ ప్యానల్ బ్యాడాస్ గా ఉంది. ఇక నరేటర్ చెప్తూ ఉంటాడు సుకున ఇప్పుడు ఫైట్ చేయగలరా, ఎందుకంటే ఆ డొమైన్ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత తన కర్స్ ఎనర్జీ అవుట్పుట్ అయితే తగ్గిపోయింది. ఇంకా కిందతే నరేటర్ కామెంట్ చేస్తాడు ద పార్ట్ టు విక్టరీ లింక్డ్ బై ద బ్రదర్స్. ఇప్పుడు ఈ 2 బ్రదర్స్ సుకునతో ఫైట్ చేయడానికి రెడీ అయితే అయిపోయారనమాట. ఇంకా ముందు చూడాలి ఈ చాప్టర్ ఎలా ఉండబోతుందో. ఇంకా ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం చెప్పడం మర్చిపోకండి గైస్. ఇంకా ఈ వీడియో ఇంతవరకే. సో మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ బై బై.